అందరికీ ఆత్మ నమస్కారాలు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మనకు ఇంత చక్కటి జ్ఞానాన్ని ఇచ్చి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పన్నెండవ గారికి, మహాకర్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, పితృమాతకు, ప్రకృతి మాతకు, విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ వారికి ఆత్మ నమస్కారాలు. మహాతార్ ఫౌండేషన్ లో 393వ క్లాస్ అందరికి స్వాగతం. ఈరోజు మనకు రాధా మీనాక్షి మేడం గారి ద్వారా పత్రిజీ కాన్సెప్ట్ 5 ఫింగర్ కాన్సెప్ట్ అనే క్లాస్ ఉంటుందండి. అంతకంటే ముందు అందరం కూడా చక్కగా మెడిటేషన్ చేసుకున్నాము. మెడిటేషన్ తర్వాత అద్భుతమైన కాన్సెప్ట్ తెలుసుకున్నామండి. అందరం కూడా స్థిర ఆసనంలో కూర్చున్నాము. ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకొని, ఒక గ్లాస్ మంచినీళ్ళు పక్కన పెట్టుకొని, వేలైన వేలు వేసుకొని, కాళ్ళు క్రాస్ చేసుకొని, పిరమిడ్ ఉన్న వాళ్ళందరూ చక్కగా పిరమిడ్ పెట్టుకొని ఆనాపానసతి ధ్యానాన్ని చేసుకున్నాము. ఇక్కడ ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు, కేవలము శ్వాసను గమనించడం. చక్కగా శ్వాస మీద ధ్యాస పెడతాము.
మాస్టర్స్ నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకున్నాము. 5, 4, 3, 2, 1. రెండు కళ్ళు తెరుస్తూ రెండు అరచేతులు చేసుకున్నాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము, కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. థ్యాంక్ యూ. తర్వాత అద్భుతమైన కాన్సెప్ట్ మనకు పత్రిజీ గారి కాన్సెప్ట్ 5 ఫింగర్స్ అనే కాన్సెప్ట్ మనకు తెలియజేసేవారు సీనియర్ తెలుగు మాస్టర్ అయినటువంటి రాధా మీనాక్షి మేడం గారు. నమస్తే మేడం, వెల్కమ్ టు ద సెషన్. నమస్తే అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నా పేరు రాధా అండి, మాది బళ్ళారి. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, ప్రతిక్షణం నాకు సహకరించే మా కుటుంబ సభ్యులకు, నన్ను ఎంతగానో ఆదరిస్తున్న ఆత్మ బంధువులందరికీ, మా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురు దంపతులకు, పంచభూతాలకు, భూమాతకు, యోగమాతకు, ప్రకృతి మాతకు, విశ్వమాతకు కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి ధన్యవాదాలు. ఒక మానవుడు ఎంత గొప్పవాడు అని మనకు చాలా కాలం కిందటే ఒక సినిమాలో పాట రూపంగా కూడా చెప్పారు. దాన్ని ఒకసారి మనం పాడుకొని స్టార్ట్ చేద్దామండి. మానవుడే మహనీయుడు, మానవుడే మహనీయుడు, శక్తియుతుడు యుక్తిపరుడు, మానవుడే మాననీయుడు, మానవుడే మహనీయుడు, మానవుడే మహనీయుడు. మంచిని తలపెట్టినచో మనిషి కడ్డు లేదులే, ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే. మంచిని తలపెట్టినచో మనిషి కడ్డు లేదులే, ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే. మానవుడే మహనీయుడు, మానవుడే మహనీయుడు. దివిజ గంగ భువి దింపినగ భగీరథుడు మానవుడే, సుస్థిర తారగ మారిన ధ్రువుడు కూడా మానవుడే. దివిజ గంగ భువి దింపిన భగీరథుడు మానవుడే, సుస్థిర తారగ మారిన ధ్రువుడు కూడా మానవుడే. సృష్టికి ప్రతి సృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే, సృష్టికి ప్రతి సృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే. జీవకోటి సర్వములో, జీవకోటి సర్వములో శ్రేష్టతముడు మానవుడే, మానవుడే మహనీయుడు, మానవుడే మహనీయుడు. గ్రహరాశులనధిగమించి ఘనతారల ప్రథము నుంచి, గ్రహరాశులనధిగమించి ఘనతారల పథము నుంచి, గగనాంతర రోదసిలో గంధర్వగోళ తతుల దాటి, గగనాంతర రోదసిలో గంధర్వగోళ తతుల దాటి, చంద్రలోకమైన దేవేంద్రలోకమైన, చంద్రలోకమైన దేవేంద్రలోకమైన బొందితో జయించి మరల భూమికి తిరిగి రాగలిగే. మానవుడే
మహనీయుడు మానవుడే మహనీయుడు శక్తియుతుడు యుక్తిపరుడు మానవుడే మాననీయుడు మానవుడే మహనీయుడు. చూడండి మానవుడి గురించి ఎంత గొప్పగా చెప్పారు. అంటే మన శక్తి గురించి మనకు తెలియదు. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అప్పుడు మన శక్తి గురించి మనకు తెలుస్తుంది. ఏమండి, ఎంతవరకు చెప్పాలండి టైం? మేడం 9:40 మేడం. 10:20 వరకు కూడా అవుతుంది. ఓకే చాలా అండి. అద్భుతంగా పాడారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నాకు పాటలు పాడేటంటే చాలా ఇష్టం మేడం. ఉంటాయి ఇట్లాంటి పాటలు. నాకు ఎక్కువగా క్లాస్ లో కూడా మీరు పాటలు పాడండి అనే చెప్తూ ఉంటారు ఎక్కువగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఓకే, మన పత్రిజీ సర్దే కాన్సెప్ట్ 5 ఫింగర్స్ ది మోస్ట్లీ మీకు తెలిసి ఉంటుందేమో, కానీ ఒకవేళ తెలిసి ఉంటే మళ్ళీ ఒకసారి మననం చేసుకుందాం అండి, అంతే. కొత్త వాళ్ళంతా చాలా మంది ఉన్నారు మేడం, మనకు చెప్పచ్చు. ఓకే, మన చేతికి ఏమి 5 వేళ్ళు ఉంటాయి కదా. ఈ 5 వేళ్లలో ఇది వచ్చేసి భౌతిక శరీరం అని అంటాం అనమాట. రెండోది వచ్చేసి ఫింగర్ రింగ్ వచ్చేసి మనస్సు, మధ్యది వచ్చేసి బుద్ధి, ఇది వచ్చేసి జీవాత్మ, ఇది వచ్చేసి సర్వాత్మ. ఇది వచ్చేసి భౌతిక శరీరం అంటే ఇది మన తల్లిదండ్రుల ద్వారా పంచభూతాల ద్వారా మనకు ఈ శరీరం లభించి ఉంటుంది. అందుకే మన ఈ పంచభూతాలు సాక్షి అంటే పంచభూతాలు అనేది ఎవరి కంట్రోల్లో ఉండవు, అవి స్వేచ్ఛగా ఉంటాయి. అవి చూడండి, మనము చిన్న పిల్లలు ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు మనం పిల్లలకేం చెప్పించి పంపం, ఏదైనా నీకు వస్తే ఇలా చెయ్యి ఇలా చెయ్యని. కానీ ఆటోమేటిక్ గా అక్కడ క్లాస్ లో పాస్ వెళ్ళాలంటే ఇదే చూపిస్తారు. అంటే ఇది పంచభూతాలకి ప్రతీక అని. సో అట్లా ఇది వచ్చేసి మన చేతిలో ఉండేదాని అంత చిన్న వేలు అని కూడా మనం చెప్పుకుంటాం అనమాట. అలా ఇది వచ్చేసి శరీరాన్ని సూచిస్తుంది. అలాగే ఇది వచ్చేసి మనస్సు, అంటే ఉంగరం రింగు. చూడండి, ఈ చేతికి అయితే ఉంగరం ఉంది, ఈ చేతికి ఉంగరం లేదు, కానీ మనం దీన్ని ఏమని పిలుస్తాము, ఉంగరం రింగ్ అనే చెప్తాము. ఉంగరం లేకున్నా కూడా ఇది ఉంగరం రింగు. ఎందుకంటే ఇది రెండు మనసులను కలిపేది ఈ వేలు అనమాట. ఈ వేలుకి ఏదైతే మనం పెట్టుకుంటామో అది రెండు మనసులు కలిసేకి గుర్తుగానే ఈ రింగుకే, ఈ వేలుకే పెట్టుకుంటాం తప్పితే ఎంగేజ్మెంట్ అనేది ఈ 9 వేళ్ళలో వేరే దానికి పెట్టము. ఈ వేలుకు మాత్రమే ఉంగరం పెడతామంటే ఇద్దరి హృదయాలను కలిపేది ఈ వేలు అని అర్థం. అది అందుకే ఇది మనస్సును సూచిస్తుంది అనమాట. చూడండి, మనస్సు అంటే ఇప్పుడు మనం ఒక ఏమంటాము, ఇది ఆంధ్ర మనది తెలుగుదేశం. కానీ మనము వచ్చేసి ఒక కర్ణాటకలో మన కన్నడ మాట్లాడే వాళ్ళు ఒక 5-10 ఇళ్ళు ఉన్నాయి, వాళ్ళ మధ్యన ఆ అబ్బాయి పెరుగుతున్నాడు పుట్టి అంటే ఆ ఇంట్లో మాట్లాడే ఆ కన్నడ భాష కూడా ఆ అబ్బాయి నేర్చేసుకుంటాడు. చిన్నపిల్లలు ఇది అబ్జర్వ్ చేయండి, చిన్న మాటలు నేర్చే సమయంలో వేరే భాష వాళ్ళు మన పక్కన ఉన్నారు అంటే ఆ భాష ఆటోమేటిక్ గా అబ్బాయికి వచ్చేస్తుంది. అంటే మనస్సు అనేది పని చేస్తుంది. ఏది నేర్పిస్తే, ఏది చూస్తే, ఏది దేని నడుమ ఉంటే దాన్ని నేర్చేసుకుంటుంది మనస్సు ద్వారా. అందుకే చూడండి, ఇవన్నీ అక్కడ వాళ్ళేం ఉన్నారు కదా, ఆ వాతావరణం ఎవరైతే ఎక్కడైతే ఆ అబ్బాయి పెరుగుతారు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు మాట్లాడే నడవడిక అంతా కూడా ఆ అబ్బాయి మనసు పైన ప్రభావం చూపిస్తుంది అనమాట. అందుకే అన్ని
సంప్రదాయాల కలుపు గోలే ఈ మనస్సు అనేది అంతా కలయికనే, అన్ని భాషల కలయికనే. అందుకే అంతేకాదు, ఇది వచ్చేసి శరీరం అని చెప్పుకున్నాము, ఇది మనస్సు అన్నాము. కానీ దీనికంటే ఇది కొంచెం పెద్దది. అంటే భౌతిక శరీరం అది మన ఆధ్యాత్మికంగా మనం ఎలా చూడాలంటే, ఈ శరీరము కంటే మనస్సు గొప్పది. అంటే శరీరం ఒకవేళ మన మాట వినొచ్చు, కానీ మనస్సు కంట్రోల్లో ఉంటుంది. ఈ మనస్సు చెప్తేనే ఈ శరీరం వింటుంది. మనం చూడండి, మనకు ధ్యానం చేయాలని ఉంటుంది. రేపు పొద్దున్నే కరెక్ట్గా 4 గంటలకు లేచి నేను ధ్యానం కూర్చోవాలి అని అనుకుంటాము. కానీ మనస్సు లేకపోతే, మనస్సులో మనకు అనిపించకపోతే మనం లేయలేము. అంటే అక్కడ మనసు మాటే జరుగుతుంది, కానీ దేహం మాట కాదు అని దీని అర్థం. అందుకే ఈ మనస్సు కంట్రోల్లో ఈ శరీరం ఉంటుంది తప్పితే ఈ శరీరం చెప్పినట్ల మనస్సు వినదు. ఇది మనందరికీ తెలిసింది. ధ్యానం కూర్చున్నప్పుడు కూడా చూడండి, ఈ రోజు నేను 1 గంట సేపు కూర్చుంటాను అని అనుకుంటే శరీరము మనస్సు చెప్పినట్లే వింటుంది తప్పితే లే శరీరం అనుకొని కూర్చోలేం మనము. అలా దీనిని శరీరాన్ని శాసించేదే మనస్సు అని. దీనికంటే పెద్దది బుద్ధి. దీన్ని మనస్సు శాసిస్తే మనస్సును కూడా కంట్రోల్లో పెట్టేది బుద్ధి. ఎప్పుడైతే మనకు అవును 4 గంటలకు లేయాలి అని అనుకున్నప్పుడు మనస్సు ఇంకొద్దిసేపు పడుకుందాంలే అని అనుకుంటే బుద్ధి ఉపయోగిస్తే వద్దు, రేపు అనేది మన జీవితంలో రాదు. రేపు అనేదాన్ని ఎప్పుడైనా కానీ జీవితంలో రాదు. అది సంవత్సరమైనా 10 సంవత్సరాలైనా రేపు అనే వర్డ్ అనేది జరగని పని. సో ఆ విషయం చెప్పేది బుద్ధి మనకి. రేపు అనేది హానికరమైనది, అది ఎన్నటికీ రాదు, ఈ క్షణమే ప్రస్తుతము, ఇప్పుడు చేయి నువ్వు అని చెప్పేది బుద్ధి. అందుకే శరీరం కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది. ఇప్పుడు చూడండి, మనస్సు అని ఏం చెప్పుకున్నాం కదా, ఈ మనస్సుకి కోపము, ద్వేషము, ప్రేమ, కరుణ, జాలి అన్నీ కూడా ప్రభావితం చేసేది ఈ మనస్సే. కానీ ఈ మనస్సును కూడా కంట్రోల్లో పెట్టే శక్తి ఉండేది ఈ బుద్ధికి. అంటే ఏ సమయంలో మనం ఎలా మాట్లాడాలి, ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలి, దేనికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి, ఇవన్నీ మనకు తెలియజేసేది బుద్ధి. చూడు, అందుకనే శరీరం కంటే మనస్సు పెద్దగా ఉంది, మనస్సు కంటే పెద్దగా బుద్ధి ఉంది. అది కాక మనము ఈ జన్మలో, గత జన్మలలో ఏం చేసి ఉంటాం కదా, పాప పుణ్యాల అవన్నీ కూడా వచ్చేది కూడా ఈ బుద్ధి కిందటే. అంటే మనం బుద్ధి ఉంటే కదా మనం ఏమైనా, మనం చేసే పని రాంగా రైట్ అని తెలిపేదే మనకు బుద్ధి. అలా దానికి కేంద్రమే ఈ బుద్ధి. అలాగే ఇది ఇంకొకటి ఏం చూపిస్తుందంటే, యువతల వైపు శరీరము మనసు ఉంటే యువతల వైపు జీవాత్మ ఉంది, సర్వాత్మ ఉంది. దీనికి మధ్య ఉండేదే మధ్య బెరలో అని కూడా అంటాము, మధ్య వేలు అని అంటాము. అంటే ఆధ్యాత్మికం, భౌతికము రెండింటిని మధ్య మార్గాన నడిపించేదే ఈ బుద్ధి. అంటే మన జీవితంలో మన ధ్యానులు ఆధ్యాత్మికానికి 70%, 80% ఇచ్చి ఒక 20% నేను సంసారంలో ఉంటే అది రాంగ్. ఆధ్యాత్మికంగా 80% ఉండి 20% ఇట్లా ఉంటే అది కూడా రాంగ్. అందుకే 50% అది, 50% ఇది, రెండింటిని సమంగా చూసుకొని పోయేదే ఈ బుద్ధి. మధ్య మార్గాన అనేది అందుకే చెప్పారు మన సార్. తర్వాత ఇది జీవాత్మ. మనం ఏదైనా మనం చూపించాలి అంటే మనకు తెలియకుండానే మనకు వచ్చేది ఈ వేలు, ఇలా చూపిస్తుంది. అందుకే ఇది చూపుడు వేలు అని కూడా మనం చెప్తాము. అంటే
ఎవరు అని తెలియజేసేది ఆ శరీరం మాత్రమే కాదు, మనస్సు మాత్రమే కాదు, బుద్ధి మాత్రమే కాదు. ఇవన్నీ చేరితేనే ఆ నువ్వు అయ్యేది. మనం చెప్తాం కదా, దేహము, మనస్సు, ఆత్మ కలయికనే నేను అని. అలా ఇది చూస్తే యాక్చువల్గా ఆత్మ అనేది ఎప్పుడూ ఉంటుంది. ఆత్మకి చావు లేదు, మనందరికీ తెలుసు. నీటిలో నానదు, అగ్నిలో కాల్చదు. కానీ ఈ దేహంలో ఆ ఆత్మ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది జీవాత్మ అవుతుంది. దీని ప్రతిరూపమే జీవాత్మ. ఎప్పుడైతే ఈ దేహం నుంచి ఆత్మ వెళ్ళిపోతే ఆ దేహానికి ఏమీ ప్రాముఖ్యత ఉండదు. ఆత్మ ఈ దేహంలో ఉన్నంత వరకే జీవాత్మ. చూడండి, ఎవరైనా చనిపోతే ఏమంటాము? జీవుడు వెళ్ళిపోయాడు అని అంటారు. అలా మన ఉనికిని తెలియజేసేది ఆత్మ. ఆ శరీరంలో ఉన్నంత వరకు అది జీవాత్మ. తర్వాత వచ్చేసి సర్వాత్మ. సర్వాత్మ అంటే విశ్వాత్మ. మనమందరము భౌతికంగా మళ్ళీ మానసికంగా మళ్ళీ బుద్ధిపరంగా కూడా వేరే వేరే ఉంటాం. చూడండి, అందరము ఒకటే. అందరికి ఉండేది 2 కళ్ళు, 2 చెవులు, ముక్కు, 2 చేతులు, 2 కాళ్ళు. అది కాక అందరిలో ఉండేది కూడా అదే రక్తమే. కానీ మనందరం ఒకటిలా ఉన్నామా? పోని రూపంలో లేము. అందరి మనసులు ఒకటేనా? ఒకరికి స్వీట్ నచ్చితే ఇంకొకరికి హాట్ నచ్చుతుంది. ఒకరికి రెడ్ కలర్ నచ్చితే ఇంకొకరికి బ్లూ కలర్ నచ్చుతుంది. అంటే మానసికంగా కూడా వారు వేరే వేరే. అలా ఒక్కొక్కరు బుద్ధి కూడా ఒక్కో మాదిరి ఉంటుంది. అందరి బుద్ధి ఒకటే ఉండదు. ఒకరికి రాంగ్ అనిపించింది, ఇంకొకరికి రైట్ అనిపిస్తుంది. అలా ఇలా వేరే వేరే విభిన్న రూపాలలో ఉంటుంది. కానీ అందరిలో ఉండేది అదే ఆత్మస్వరూపమే. కానీ అందరి మనసులు వేరే, బుద్ధులు వేరే, రూపాలు వేరే. కానీ ఇవన్నీ వేరే వేరేగా ఉన్నా కూడా వారిలో ఉండే ఆత్మ ఒక్కటే అని చెప్పేదే ఈ విశ్వాత్మ. ఇది ఒక్క మనుషులకే కాదు, పక్షులు, కీటకాలు, ప్రాణులు అందరిలో ఉండేదే ఆ పరమాత్మ, ఆ దైవ స్వరూపమే. అందరిలో ఉండేది ఆ చైతన్యమే. దీన్నే మనము బ్రహ్మాత్మ అని కూడా అంటాము, సర్వభూతాత్మ అంటాము. అంటే నాలో ఉండేది దైవ స్వరూపమే, ఎదురుగా ఉండే వారిలో మనుషులలో ఉండేది దైవ స్వరూపమే, అన్ని పశు పక్షుల ప్రాణులలో ఉండేది కూడా దైవ స్వరూపమే. అంతెందుకు, బ్రహ్మాండమంతా నిండి ఉండేది కూడా అదే చైతన్య స్వరూపమే. అందుకే మన బాబాజీ ఇలా చెప్పారు, మమాత్మ సర్వభూతాత్మ. నాలో ఉండే ఆత్మస్వరూపమే అందరిలో ఉన్నది, నాలో ఉండే దైవమే అందరిలో ఉన్నది. అందుకే మనము ఏదైనా ఒక 41 డేస్ మనము ఇంట్లో ధ్యానం పెట్టుకున్నాం అనుకోండి, 41 డేస్ మనము ఆ రోజు ఫంక్షన్ చాలా బాగా చేశాము, అందరికీ హ్యాపీ అయింది, మనం ఇన్ని రోజులు చేసిన ధ్యానం సక్సెస్ అయింది, చాలా విజయం ఆచరించుకున్నామంటే మనం ఏం చెప్తాం అప్పుడు? సక్సెస్ అనే ఇలా చెప్తాం మనం. ఇలానో ఏ వేలు చూపం, ఇదే చెప్తాం. ఎందుకంటే అల్టిమేట్ ఇదే. విజయం సాధించిన తర్వాత చూపించే వేలే ఇది. అంటే పరమాత్మ. ఇవన్నీ దాటుకొని రావాలి. ఇక్కడికి రావాలంటే శరీరం దాటాలి, శరీరపరమైన కోరికలు దాటాలి, మనసుపరమైన కోరికలు దాటాలి, బుద్ధిపరమైన కోరికలు దాటాలి, జీవాత్మ పరమైన కోరికలు దాటిన తర్వాతనే ఈ స్థితికి వస్తామంటే పరమాత్మ స్థితికి వస్తాము మనము.
ఇది ఇదైతే తర్వాత మనం ఇంకొక ముద్ర గురించి, మన బాబా ముద్ర, మనందరికి తెలుసు రజనీకాంత్ సార్ ది ఫిల్మ్ బాబా అని. ఆయన ఇట్లా పెడుతూ ఉంటాడు. దీని అర్థం ఏమిటంటే ఈ ఫింగర్ రింగ్ తర్వాత ఈ బుద్ధి, ఈ రెండింటిని ఈ విశ్వాత్మతో కప్పివేసినప్పుడు, అంటే దీని అర్థం ఏంటంటే ఈ శరీరము జీవాత్మ, ఈ రెండింటిని కంట్రోల్లో పెట్టుకుంటే జీవాత్మ శరీరం మన కంట్రోల్లో ఉంటాయి. అంటే ఇక్కడ మనం ఉపయోగించాల్సింది ఎక్కువ బుద్ధి. సరి అయిన సమయంలో మన బుద్ధిని ఉపయోగించాలి, మన మనసును మన కంట్రోల్లో తెచ్చుకోవాలి. ఇప్పుడు చూడండి, చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళను అని మారం చేస్తారు. ఎందుకంటే రోజు ఇంట్లో బాగా ఫ్రీగా ఆడుకొని ఒకసారి స్కూల్కి వెళ్ళి కూర్చో 1 గంట సేపు 2 గంటల సేపు అంటే ఆ పిల్లలకి కొత్తది, అది ప్లేస్ నచ్చనిది, అక్కడ ఫ్రీడమ్ ఉండదు, ఒకరు చెప్పినట్లు వినాలి. అలా అని చెప్పేసి మనము వద్దులే నీకు నచ్చదు నువ్వు ఇంట్లో ఉండని అంటామా? లేదు. కంపల్సరీ నీకు జ్ఞానం రావాలి అంటే నువ్వు స్కూల్కి వెళ్ళాలి. కానీ ఆ అబ్బాయి ఒప్పుకోవట్లేదు. కానీ మనం ఊరుకుంటామా? బుజ్జగిస్తాం. నీకు చాక్లెట్ ఇస్తాను వెళ్ళు, నీకు కావలసిన స్వీట్ చేసి పెడతాను వెళ్ళు, నీకు బొమ్మ కొనిస్తాను వెళ్ళు అని ఎలా అయితే ఆ పిల్లవానికి నచ్చజెపుతామో మన మనస్సుకు ఈ బుద్ధి అనేది నచ్చజెప్పాలి. నువ్వు చేస్తే నీ లైఫ్ ఇలా ఉంటుంది, నువ్వు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతావు అని చెప్పేదే ఈ బుద్ధి. ఎప్పుడైతే ఈ బుద్ధి మాట మనస్సు వింటుందో అప్పుడు పరమాత్మునికి దగ్గరవుతాం మనము. చూడండి, ఇంకొకటి, మనము ధ్యానం చేయాలంటే ఎక్కడో హిమాలయాలకు వెళ్ళనవసరం లేదు. అంటే శరీరాన్ని కష్టపెట్టే అవసరం లేదు. చాలా సులభమైన రీతిలో మనం ఈ ధ్యానం చేస్తున్నాం. ఎక్కడో కొండ మీద కూడా మనం ఎక్కే అవసరం లేదు. నీళ్లలో వెళ్ళి ధ్యానం చేయాలి లేదు. ఒంటి కాలుపై నిలబడి తపస్సు చేయాలి అది లేదు. చాలా సులభంగా మనము ఈ ధ్యానం చేస్తున్నాము. అందుకే ఈ శరీరాన్ని మనము నెగ్లెక్ట్ చేయరాదు, నిర్లక్ష్యం చేయరాదు. మనకు పంచభూతాల ద్వారా, మన తల్లిదండ్రుల ద్వారా మనకు లభించిన ఈ శరీరాన్ని ఒక మనస్సు బుద్ధి మన దాంట్లో తెచ్చుకొని ఏది సరైనది ఏది సరికానిది అన్న విచక్షణతో మనము పెట్టుకుంటే ఈ శరీరం కానీ జీవాత్మ కానీ పరమాత్మలో లయం అవుతాయి అనేదే దీని అర్థం. నిజం, మనము ఎంత సులభంగా ధ్యానం చేస్తున్నాం చెప్పండి. ఏమైనా కష్టపడుతున్నామా? సహజంగా మనం తీసుకునే శ్వాస, సహజంగా మనం వదిలే శ్వాస, దీనిని గమనించడమే మనం చేసే పని. తప్పితే ఏదైనా బరువులు ఎత్తడం గాని, ఎక్కడికో వెళ్ళడం గాని, లేకపోతే ఏమి ఆహారం లేకుండా నిరాహారంగా ధ్యానం చేయడం గాని, ఇట్లాంటివి ఏ కండిషన్స్ లేవు మనకి. ఇంత సులభమైన ధ్యానాన్ని మనకు ప్రసాదించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఎన్ని ధన్యవాదాలు చెప్పినా కూడా నిజంగా తక్కువే. ఏ ఆసనాలు వేయడం అవసరం లేదు, ఏమి చేయడం లేదు. అలాగే ఈ ఈ వేలు అంటే మనస్సు బుద్ధి, వీటిని మాత్రం మనము ఎప్పుడు నియంత్రణలో పెట్టాలి. అలా పెట్టడమే, ఎప్పుడైతే మనం మనస్సును కంట్రోల్లో పెట్టుకుంటామో బుద్ధి ద్వారా, అదే మనం చేసే ఆలోచన రహిత స్థితికి ఏం చేయాలి? మన మనస్సునే మనము కంట్రోల్లో తెచ్చుకోవాలి, బుజ్జగించాలి. నువ్వు చెయ్యి, సాధన చేస్తే నీకు జీవితంలో తిరుగు ఉండదు, ఇది నీకు ఒక బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది, నువ్వు ప్రతి క్షణం ఆనందంగా జీవించాలంటే నీకు ధ్యానం అత్యవసరము అని మనం ఎలా అయితే మనము బుద్ధి ద్వారా మన మనస్సుకు నచ్చ చెబుతామో, ఎప్పుడైతే ఆ పని చేస్తామో ఆ మనస్సుకు అది నచ్చుతుంది. మనస్సుకు నచ్చేలా చెప్పాలి, కష్టపడేలా చెప్పరాదు, అది భయపడేలా మనం చేయరాదు. ఎలాగైతే మనం పిల్లలను బుజ్జగిస్తామో అలా, అంటే ఇందులో ఏదో మంచి ఉంది అని బుజ్జగించి మనం 41 డేస్ ఎందుకు పెట్టామంటే, ఒక మనిషి 41 డేస్ ఏదైతే క్రమం తప్పకుండా చేస్తాడో దాన్ని జీవితమంతా
అలవాటు చేసుకుంటాడు, అలవాటుగా మారిపోతుంది. అందుకే ఆ 41 డేస్ మండల ధ్యానం అని పెట్టిండేది. అలాగే ఈ మనస్సు అనేది ఏముంది కదా, అంటే కొన్ని ప్రాంతాలలో కొన్ని నమ్మకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆ మనస్సు ద్వారానే. మన మనసుకి భయం ఏమైనా చేయాలంటే ఫస్ట్ ఏది మనసులో భయం, మనకి ఎక్కడో ఏదో తప్పేమో, ఎక్కడో ఏదో రాంగ్ ఏమో అని మనల్ని భయపెట్టేదే మనస్సు, బుద్ధి కాదు. ఎప్పుడైనా అలా భయపడినప్పుడు గాని, ఏదైనా ఆ పరిస్థితి వచ్చినప్పుడు కానీ మనం కొంచెం బుద్ధితో ఆలోచిస్తే అది నిజమా కాదా, ఇది నిజమా కాదా అని దాన్ని విశ్లేషిస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. అందులో ఏ భయము ఉండదు. ఆ మూఢనమ్మకం అనేది వదిలేస్తాం. అంతెందుకండి, మనందరికీ తెలుసు. మనము ఈ ధ్యానంలోకి రాకముందు బయటికెళ్ళేటప్పుడు ఏదో ఒక పిల్లి ఎదురొచ్చిందంటే మళ్ళీ వాపస్ వచ్చి కూర్చొని ఒక గ్లాస్ నీళ్లు తాగి బయటికి వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా చేస్తామా? ఎందుకంటే ఇప్పుడు మనకు బుద్ధి పని చేస్తుంది. నాలో ఉండేది ఆ దైవ స్వరూపమే, ఆ పిల్లిలో ఉండేది కూడా అదే ఆత్మస్వరూపమే, అదే దైవ స్వరూపమే. దానివల్ల నాకేమి ఎఫెక్ట్ కాదు. నీవు ఏం ఆలోచన చేస్తావు దానివల్ల నీకు ఎఫెక్ట్ అవుతుంది అని తెలుసుకోవడమే జ్ఞానం. అంటే ఈ ధ్యానం ద్వారా మనకు తెలుసుకున్నాం. అందరము ఒక్కటే అన్నప్పుడు అది ఎదురు వస్తే లాభం నష్టం ఏంటి? అలాగే అది కూడా అనుకోవచ్చు కదా, మనం ఎదురెళ్ళాము దానికి ఆహారం దొరుకుతుందో లేదో అని. కానీ మళ్ళీ అలా వెళ్ళినప్పుడు పనులు ఎందుకు జరగవు అంటే మన ఆలోచనే. అరే పిల్లి వచ్చింది అవుతుందో లేదో, నీ వెళ్ళిన పని అవుతుందో లేదో ఈ ఒక అనుమానమే అక్కడ పని కాకుండా జరుగుతుంది తప్పితే మన ఆలోచన ద్వారానే అది పని కాదు, అది పిల్లి వల్ల కాదు. అలాగే మనం ఇంకొకటి కూడా ఆలోచించాలి. మనం బయటకు వెళ్ళేటప్పుడు చెప్తూ ఉంటాం, పువ్వులు పళ్ళు పాలు నిండుకుండా ఎదురు వస్తే చాలా మంచిది అని. కానీ అలా వెళ్ళినప్పుడు మనం సంతోషంగా వెళ్తూ ఉంటాం, ఒకసారి కాకుండా కూడా వాపసు వస్తాం. కానీ దాన్ని మనం పట్టించుకోము. ఎందుకంటే అది పిల్లి మీద మనం సునాయాసంగా దాన్ని నెట్టేస్తాం తప్పితే, ఇలా అయినప్పుడు ఏమి కాలేదు కదా ఎందుకని ఆలోచించం మనం. అది ఆలోచించితే ఏది మూఢనమ్మకము, ఇవన్నీ నిజం కాదు అనే సత్యము మనకి తెలుస్తుందన్నమాట. అలాగే ఆ అరిషడ్ వర్గాలంటే కామ క్రోధ మోహ మాత్సర్యాలు కూడా ఈ మనస్సు నుంచి ఏర్పడినవే. ఇవన్నీ మనం ఎలా ఉన్నామని తెలిపేదే మనలో ఉండే ఈ గుణాలు. ఎప్పుడైతే మనం ఈ గుణాలతోనే ఉంటామో మనల్ని ఒక వ్యక్తిగా మనల్ని ప్రతిబింబించేదే ఈ గుణాలు, మనలో ఉండే ఈ గుణాలు. అదే ఒక వ్యక్తిలో అహంకారము, స్వార్థము, నిర్లక్ష్యము, కోపము, ద్వేషంతో ఉండేవారిని మనం ఏమంటాం, అబ్బా ఆయన చాలా క్రూరమైన మనిషి అంటాం. ఎట్లా చెప్తాం మన మనిషిని చూసి? ఆయన మాట్లాడే విధానము, ఆయన నడుచుకునే విధానము, ఆయన ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తాడు, వీటన్నింటిని చూసి చెప్తాము. ఆయన ఇప్పుడు దుర్యోధను అంటాం కదా, ఎంతటి అహంకారం ఆయనకి అని అంటాం. దుశ్శాసనుడికి అంటాము. అదే పాండవులకి ఏమంటాము? వాళ్లలో ఉండే ప్రేమతత్వము, వాళ్లలో ఉండే కరుణాతత్వము, అందరికి వారిచ్చే గౌరవము, అంటే ఆ మనుషుల్లో ఉండే గుణాలే ఆ వ్యక్తిత్వాన్ని చూపుతుంది అని. ఇట్లాంటి ఈ గుణాలను కూడా, అంటే మానవుడిలో సహజమైన గుణాలు ఇవి. రెండు గుణాలు ఏంటి? ఒక మంచి గుణాలు, ఒక చెడు గుణాలు. ఇందాక చెప్పినట్టు అహంకారము, కోపము, ద్వేషము, స్వార్థము, నిర్లక్ష్యము, ఎవ్వరికి సహాయం చేయకపోవడము, ఇవన్నీ చెడు గుణాలైతే ప్రేమతో ఉండడము, కరుణతో ఉండడము, సహాయం చేయడము, సేవ చేయడము, నిస్వార్థంగా ఇవన్నీ మంచి గుణాలు. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో క్రమం తప్పకుండా మనలోని ఆ నెగటివ్ గుణాలన్నీ కన్నీళ్ల రూపంలో, ఒళ్ళు నొప్పుల రూపంలో, ఆవులింతల రూపంలో బయటికి వెళ్ళిపోతాయి. అప్పుడు మిగిలినవి ఆ ప్రేమ, కరుణ, మమత, ఇంకొకరికి సహాయం చేసే గుణము, నిస్వార్థత, ఇవి మన సొంతం అవుతాయి. అంటే ఈ మనస్ని
నియంత్రణ చేసేదేది? విశ్వా విశ్వాత్మ మాత్రమే. ఈ మనస్సును బుద్ధిని కట్టడి చేసేది విశ్వాత్మ. అంటే మనలో ఉండే ఆ దైవ గుణమే. అవి ఎప్పుడొస్తాయి? ఈ గుణాలన్నీ ధ్యానం చేస్తే వెళ్ళిపోవడం వల్ల, అందుకే మానవుడే మాధవుడు అని. తర్వాత మనం ధ్యానం చేసేది కూడా ఎవరో పిలుస్తున్నారనో, ఎవరో ఏదో అనుకుంటారనో ధ్యానంకి కూర్చుంటే 10 ఏళ్ళు కానీ వారిలో ఏ మార్పు ఉండదు. ఎప్పుడైతే నేను చేసేది ఒక పవిత్రమైన తపస్సు, ఆ మహాదేవుడు చేసే తపస్సే నేను చేసే ధ్యానము, ఆంజనేయ స్వామి చేసే ఆ తపస్సే ఇప్పుడు నేను చేస్తున్న ధ్యానం అని నమ్మకంతో, విశ్వాసంతో ధ్యానం చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ధ్యానం అనేది మన తల్లిదండ్రుల మీద మనకు ఎంత గౌరవం ఉంటుంది, మన పిల్లల మీద మనకు ఎంత ప్రేమ ఉంటుంది, మనం ఇన్ని రోజులు పూజించే ఆ భగవంతుడి పైన ఎంత భక్తి శ్రద్ధతో పూజిస్తాము. ఆ అన్ని భావనలతో మనం ధ్యానం చేయాలి. అప్పుడు మాత్రమే ఈ ధ్యానం వల్ల మనకు మార్పు అనేది మొదలవుతుంది. ఈ ధ్యానంలో మాత్రమే మనము ఆ విశ్వాత్మను చేరుకోగలము. చూడండి, శరీరం నుంచి మనస్సు, మనస్సు నుంచి బుద్ధి, బుద్ధి కంటే జీవాత్మ, జీవాత్మ తర్వాత వచ్చేదే విశ్వాత్మ. ఇక్కడి వరకు వెళ్ళడమే మన లక్ష్యము. ఈ జ్ఞానం అనేది కూడా అల్ప స్వల్ప జ్ఞానము. అంటే ఏమంటారు చూడండి, పూర్తిగా జ్ఞానం తెలిసిన వాడికి మనం ఏమైనా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఏం చెప్పినా కూడా ఓకేలే, వీళ్ళకి తెలిసినది ఇంత, ఆ ఆ, అది ఏ జ్ఞానం అనేది నాకు తెలుసు అని ఆయన మెల్లగుంటాడు, ఏమి చెప్పడు. ఎందుకంటే ఆయన అన్ని తెలిసిన మనిషి. ఇప్పుడు పత్రి సార్ చూడండి, ఏమీ తెలియని వాడి దగ్గర అలానే ఉంటాడు, అన్ని తెలిసిన వాళ్ళ దగ్గర అలానే ఉంటాడు. అంటే జ్ఞాని ఆయన ఎవరి దగ్గర ఎలా ఉండాలి అలా ఉంటాడు. అదే అరా అర్థం తెలిసిన జ్ఞాని దగ్గరనే చాలా డేంజర్. ఏమీ తెలియని వాడికి మనం చెప్పొచ్చు, బాగా వింటాడు. ఎందుకంటే నాకేం తెలియదురా, ఈయన చెప్పింది వినాలనే మనసుతో ఉంటాడు, ఆ బుద్ధితో వాడు వింటాడు. అన్ని ఆ అన్ని తెలిసిన వారు ఓకేలే, ఏం చెప్పినా ఓకే, ఇంకా ఆ స్థితిలో ఉన్నాడు. తర్వాత ఆ స్థితి తెలుస్తుంది, తర్వాత తర్వాత తెలుసుకుంటాడు అని ఆయన ఊరికే ఉంటాడు, అన్ని తెలిసిన జ్ఞాని. కానీ ఈ అర్థం తెలిసిన వారు మాత్రము ఒక పట్టాన మెచ్చరు. అంటే అంటారు చూడండి, అరమూర్ఖుడు అని. ఆయన ఏది ఒప్పుకోడు, ఇది రాంగ్ అంటాడు, ఇది రాంగ్ అంటాడు. అట్లాంటి వాళ్ళతో మనము జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మన బుద్ధిని ఉపయోగించాలి. ఎప్పుడైతే మనము జీవ ఈ శరీరం దాటి, మనస్సు దాటి, బుద్ధి దాటి జీవాత్మతో మనము, అంటే నిశ్చలంగా మనము ధ్యానం చేస్తామో అప్పుడు మనము సంపూర్ణ ఆత్మస్థితి, అంటే ఆ విశ్వాత్మకు దగ్గరవుతాము. ఇది ఈ మానవుడే మాధవుడే అయ్యే రీతి ఇదన్నమాట. ఇది 5 ఫింగర్స్ కాన్సెప్ట్ ఇది. తర్వాత కొంచెం భగవద్గీత గురించి చెప్పుకుందామండి. చిన్నగా ఒక్కొక్క లైన్ లో చెప్పుకుందాం, ఎందుకంటే ఇది మన ధ్యానులకు చాలా అవసరమని నా భావన. ఒకటి, తప్పుడు ఆలోచన మాత్రమే జీవితంలో సమస్య. చూడండి, ఎప్పుడైనా మనము ఆలోచన చేసేది కూడా అది మంచిగా ఆలోచించామనుకోండి, అది మన జీవితానికి దారిదీపం అవుతుంది. అదే మనం కొంచెం తప్పుగా ఆలోచించాము ఆ రోజంటే ఆ ఒక్క ఆలోచనతో మొత్తం లైఫే స్పాయిల్ అవుతుంది. అంటే ఏదైనా ఒక రాంగ్ స్టెప్ వేసామంటే అప్పటి నుంచే డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. అందుకే ఆలోచన చేసేటప్పుడు కూడా మనము ఎరుకతో చేయాలి. అలాగే సరైన జ్ఞానం మన సమస్యలకి సరైన జ్ఞానం మన సమస్యలన్నింటికి అంతిమ పరిష్కారం. సరైన జ్ఞానం ఏంటి? ఇప్పుడే నేను ఇందాక చెప్పాను, ధ్యానం రేపు చేయొచ్చులే, మర్నాడు చేయొచ్చులే,
అని అనుకుంటూ ఉంటే ఆ రేపు అనేది జీవితంలో రాదు. ఎప్పుడైతే ధ్యానం చేస్తే నేను తెలుసుకుంటాను, ప్రశాంతంగా నేను జీవిస్తాను, ఎక్కడికో వెళ్ళనవసరం లేదు, నా సమస్య ఇది, నాకు ఆన్సర్ చెప్పండి, నాకు దారి చూపండి అని ఎవరిని ఇలా అడగాల్సిన అవసరమే లేదు. ధ్యానం చేస్తే అన్నింటికి పరిష్కారం అని అంటారు కదా అని తెలుసుకొని మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, చెప్పారు కదా మన గురువు గారు, ధ్యానం వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల మోక్షము. మోక్షము అంటే ఏంటి? ముక్తి. రెండు ఒకటే. అంటే ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తారో, మీరు ఏవైతే బాధలు అనుభవిస్తున్నారో వాటికి ముక్తి దొరుకుతుంది. అంటే వాటి నుంచి బయటపడతారు. ఏవైతే కష్టాలు అనుకుంటారో వాటి నుంచి బయటపడతారు. అంటే ఆ కష్టాల నుంచి ముక్తి. జ్ఞానం లేకున్నప్పుడు, ఇప్పుడు మనము ధ్యానం ఉంది, ఆ జ్ఞానం ఉంది కాబట్టి మనకు చిన్న చిన్న సమస్యలు ఎదురైనా ఓకే, దీని నుంచి మనం ఏదో నేర్చుకోవాలి అనే జ్ఞానంతో దాన్ని స్వీకరిస్తాం. ఎక్కడ నేను తప్పు చేశాను, నేను ఎక్కడ ఏది తిద్దుకోవాలి అనే జ్ఞానం మనకు వచ్చినప్పుడు అది చేయకుండా అలా ఎప్పుడైతే మనం పరిష్కరించుకుంటామో దాని నుంచి బయటపడతాం. అదే జ్ఞానం లేకుంటే, అందుకే సమస్యలకి అంతిమ పరిష్కారం ఏంటంటే జ్ఞానమే. అలాగే నిస్వార్థం అనేది ప్రగతికి మరియు శ్రేయస్సుకు ఏకైక మార్గం. చూడండి, మనము ఆ సపోజ్ ఇప్పుడు దేవుడి దగ్గరికే వెళ్ళాము. దేవుడా, నాకు ఈ జాబ్ వస్తే నీకు 101 కాయలు కొడతాను అని అంటే అది రాంగ్. అది అంటే స్వార్థం కోసం నీవు అక్కడ వెళ్ళావు, కోరికతో వెళ్ళావు. అలాగే ధ్యానం చేసేది కూడా, నేను నాకు జాబ్ రావాలి అని ధ్యానం చేస్తే అది కూడా రాంగే. అది తొందరగా అయ్యే పని కాదు. నిస్వార్థంగా ఎప్పుడైతే ఆలోచిస్తామో దానికి తొందరగా పరిష్కారం దొరుకుతుంది. దీనికి ఒక చిన్న కథ చెప్తానండి, ఇంకా ఉంది టైం. సీతాయనంలో సీత ఆమెని పట్టుకెళ్ళి బంధించినప్పుడు అక్కడ ఆమె ఏమి ఆహారమే తీసుకోదు అస్సలు. ఓన్లీ పళ్ళతో మాత్రమే జీవిస్తుంటుంది, రోజు గడుపుతుంటుంది. అందరూ ఆశ్చర్యపోతారు అక్కడ చెలికత్తెలు అట్లా. ఎందుకంటే ఆమె ఏమి ఆహారం తీసుకోకున్నా ఆమె ముఖంలో తేజస్సు అనేది అట్లే ఉంటుందన్నమాట, ఎక్కడ తగ్గదు. అంటే మనం ఒక పూట తిన్నాము, ఇంకొక పూట తినలేదంటే మన ముఖం చెప్పేస్తుంది ఏదో ఇంత డల్ గా ఉన్నావే అని, నిశ్శక్తిగా అయ్యావే అని. కానీ సీతామాతకి అట్లా ఆహారం ఏమీ తీసుకోకపోయినా ఆమె ముఖంలో తేజస్సు అలా ఉంటుంది. ఎందుకంటే ఆమె ప్రతిరోజు ధ్యానం చేసేది, గంటలు గంటలుగా ధ్యానంలోనే కూర్చునేది సీతామాత. అందువల్ల ఆమె మీద ఆమెకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఆ రావణుడికి లొంగలేదు ఆమె. అప్పుడు రావణుడి భార్యకు ఆశ్చర్యం వేస్తుంది. సీతామాత అంట ఏమీ తినకున్నా కూడా ఆమె చాలా తేజస్సుతో ఉందంట, ఎంత శక్తివంతురాల, అది ఎలా ఉంటుంది చూద్దాం ఆమెను అని చెప్పేసి ఒకసారి సీతామాత దగ్గరకు వచ్చి ఆమె మాట్లాడేది చూసి తాను ఆశ్చర్యపోయి ఆమెకు అడగాలనిపిస్తుంది. ఏమని? మా ఆయన రావణుడు ఎంతో మంది స్త్రీలను బంధించి వాళ్ళని చంపేశాడు. అట్లాంటి అంతమంది ఆడవాళ్ళని హింసించినా నేను ఒక ఆడదాన్ని, కానీ నాకు మా ఆయన మీద ఎందుకు కోపం రావట్లేదు, నేనెందుకు ఆయన ద్వేషించట్లేదు, నాకు ఇది అర్థం కావట్లేదు అని ఆమె అడుగుతుంది సీతామాతని. అప్పుడు ఆమె ఒక 5 నిమిషాలు కొద్దిసేపు ధ్యానం చేసి చెప్తుంది సీతామాత, నువ్వు గత జన్మలో చాలా అపురూప సౌందర్యవతి నువ్వు. మీ నాన్న అందుకని నా కూతురికి ఇంకా మంచి వరుణ్ణి తెస్తాను, ఇంకా మంచి వరుణ్ణి తెస్తాను అని చెప్పేసి నీకు వయస్సు అయిపోయేంత వరకు వెయిట్ చేశాడు. ఆ తర్వాత నువ్వు వయసు అయిపోయిన తర్వాత నీకు నువ్వుగా ఒక ప్రతిజ్ఞ చేసుకున్నావు, నాకు ఇంకో జన్మ అంటూ ఉంటే నాకు వచ్చే భర్తకు నేను అన్ని విధాలా సహకరిస్తాను అని నువ్వు ప్రాణం విడిచావు, ఆ మాట అనుకున్నావు అని సీతామాత చెప్తుంది. మళ్ళీ ఇందులో ఏమి తప్పుంది అని ఆ మాత అడుగుతుంది. రావణి భార్య అడిగితే అప్పుడు సీతామాత చెప్తుంది, నువ్వు అలా కోరుకోవడంలో తప్పు లేదు, కానీ ఆ పని
నాకు లభించే భర్త విశ్వ కళ్యాణం కోసం సేవ చేసేవాడిలా ఉండాలి. నేను విశ్వ కళ్యాణం చేస్తే నాకు ఆయన సహకరించాలని ఇలా ఒక వర్డ్ నువ్వు యాడ్ చేసి ఉంటే ఇలా ఉండేది కాదు అని చెప్తుందామె. అలా నిస్వార్థం అనేది ప్రగతికి శ్రేయస్సుకు ఏకైక మార్గము. అందుకే నిస్వార్థంతో మనం ఆలోచించాలి. మనం ధ్యానం చేసి మనకు ఇది కావాలి, అది కావాలి, ఇది ఏది కోరేది వద్దు. సరెండర్ అయిపోవాలి. కృష్ణుడు చెప్పాడు కదా, నువ్వు చేసే పని నువ్వు చేయి, ఫలితాలను నాకు వదులు. ధ్యానం చేయడం ఒక్కటే మన కర్తవ్యం. అలాగే ప్రతిచర్య ప్రార్థన యొక్క చర్య కావచ్చు. ఇది ప్రతిచర్య ప్రార్థన యొక్క చర్య కావచ్చు. అంటే మనము దేవుడికి నువ్వు జాబ్ ఇస్తే నేను అది ఇస్తాను అంటే, ఆయన ఒకటి ఇస్తే నేను ఒకటి ఇస్తాను అనేది ప్రార్థన యొక్క ఆ ప్రార్థన అలా కూడా ఉండకూడదు అని చెప్పేది ఇది అర్థం. వ్యక్తిత్వం యొక్క అహంకారాన్ని త్యజించండి మరియు అనంతం యొక్క ఆనందాన్ని ఆనందించండి. నాకొకటే బాగుండాలి, నేను బాగైతే చాలు అనకుండా అందరికీ బాగుండాలి. అంటే మనం చెప్తాం కదా, లోక సమస్త సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనే మాదిరి అందరికీ మంచిదే మనము ఆలోచించాలి. అలాగే ప్రతిరోజు ఉన్నత చైతన్యానికి కనెక్ట్ అవ్వండి. ప్రతిరోజు మనము ఒక చైతన్య స్వరూపమే, అంటే నువ్వు ఆ భగవంతుడికి అంశాత్మవి అనేది ఎరుకలో ఉండాలి. మీరు నేర్చుకున్న వాటిని జీవించండి. ఇవన్నీ మనం తెలుసుకుంటాము. తెలుసుకొని ఊరికే ఉంటే ప్రయోజనం లేదు. వాటిని ఒక్కటైనా ఆచరించండి. అప్పుడే అందులో ఉండే సత్యము గొప్పతనము మనకు తెలుస్తుంది. అలాగే మిమ్మల్ని మీరు ఎప్పటికీ వదులుకోకండి. అంటే సామాన్యంగా మనం ఏమనుకుంటున్నాము, నాకంటే ఆమె శ్రీదేవి చాలా బాగుంటుంది నాకంటే అని ఆలోచిస్తుంటాం. కానీ ఆ శ్రీదేవిలా నేను కాలేనే అని ఆలోచించకుండా ఆ శ్రీదేవి కూడా నాలా కాలేదు, అది కూడా సత్యమే కదా. నాలా ఒకరు కాలేరు అన్నప్పుడు ఆ వారు కూడా నాలా కాలేరు, ఇది సత్యము. ఇలా ఆలోచించాలి. అంటే మనల్ని మనం ఎప్పుడూ తక్కువ చేసుకోరాదు. ఎవరికి వారే గొప్పవారు. అలాగే మీ ఆశీర్వాదాలకు విలువనివ్వండి. అంటే నీవు మంచి పనులు మంచిగా ఆలోచించు. నీకు మంచి అవకాశాలున్నాయి, వాటిని ఉపయోగించుకో. వరాలుగా మలుచుకో, వాటిని శాపాలుగా చేసుకోకు. ఇప్పుడు మానవ జన్మ లభించింది, దీన్ని వరంగా మార్చుకోవాలి. మనము వేస్ట్ గా చేసుకోరాదు. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ఇది వరంగా, అంటే ఆశీర్వాదంగా. ఈ మానవ జన్మ లభించింది ఆశీర్వాదమే, కానీ మనం ధ్యానం చేయకపోతే ఇదే శాపము. ఆ పనులు ఈ పనులు చేసుకుంటూ పోతే మళ్ళీ కర్మలు యాడవుతాయి. అలాగే చుట్టూ ఉన్న దైవత్వాన్ని చూడండి. అవును, ప్రతి ఒక్కరిలోనూ ప్రతి జీవిలోనూ దైవమే ఉన్నాడు. అప్పుడు చూడండి, ఈ ద్వేషం అనేదే రాదు, కోపం అనేదే రాదు. ఎవరైనా ఏదైనా అన్నా కూడా మనం ఏం చేస్తాము, అరే వాళ్ళు ఇలా ఉన్నారని వాళ్ళ స్థానంలో ఉండి మనము ఆలోచిస్తాం. ఎందుకంటే వాళ్ళలో కూడా మిమ్మల్ని చూసుకుంటున్నారు. ఏ కోపము రాదు, ఏ ద్వేషము రాదు. అలాగే సత్యాన్ని యథాతథంగా చూడడానికి తగినంత శరణాగతి కలిగి ఉండండి. అంటే ఎప్పుడైతే మనం సరెండర్ అవుతామో, నేను నాలో ఉండేది దైవ స్వరూపమే, ఈ బ్రహ్మాండం అంతా ఉండేది కూడా అదే దైవ స్వరూపమే, ఇది సరెండర్ అయితే ఈ సత్యం మనకు తెలుస్తుంది. అందుకే సరెండర్ అయి ధ్యానం చేయాలి. నాకు ఇది కావాలి అది కావాలి అని కోరికలతో ధ్యానం చేయరాదు. చెప్తారు కదా మన సదానంద గురువు గారు, ఒక వ్యక్తి కానీ, ఒక కష్టం కానీ, ఒక రోగం కానీ, ఒక సమస్య కానీ ఏ సమయంలో రావాలి ఆ సమయంలో వస్తుంది, ఎన్ని రోజులు ఉండాలి అన్ని రోజులు ఉంటుంది, ఎప్పుడు వెళ్ళాలి అప్పుడు వెళుతుంది. దానికి ప్రత్యేకంగా మనం ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. మన ధ్యానం ఎంతసేపు ఉన్నా మన ఆత్మశక్తిని పెంచుకోవడానికే చేయాలి అని. అలాగే
మీ మనస్సును ఉన్నతంగా గ్రహించండి. చూడండి, ఎప్పుడైతే మనం బుద్ధితో మన మనస్సుకు నచ్చి చెప్పి ఇది బాగుంటుంది అని ఎప్పుడైతే మన మనసును మనం కంట్రోల్ తెచ్చుకుంటామో, అది ఉన్నతంగా మనకు మా అలవాటైన తర్వాత మన మనస్సే చెప్తుంది, అరే ఎంత బాగుంది అని, చెయ్యి అని మనకు సహకరిస్తుంది. అలాగే మాయ నుండి విడిపోయి దైవానికి అనుబంధం కండి. మాయ ఏంటి? ఇవన్నీ అశాశ్వతము. ఇప్పుడు మనం ఇందాక ఏం చెప్పుకున్నాం కదా, ఒక స్వీట్ తినడం గాని, ఒక చీర తెచ్చుకోవడం, ఇవన్నీ క్షణిక సుఖాలు. ఒక ఇల్లు, కొత్త ఇల్లు అని ఎన్నాళ్ళు అంటాం మనము? 6 నెలల వరకు అనొచ్చు, పోనీ సంవత్సరం. తర్వాత మామూలు ఇల్లే, కొత్త అనేది పోతుంది. కార్ అయినా అంతే. అంతెందుకు, మనం ఇంట్లో ఒక మిక్సీ తెచ్చామంటే కొత్తలో దాన్ని ఎంత బాగా తుడుస్తుంటామో, ఎక్కడ ఒక్క మరక కూడా పడకుండా దాన్ని తుడిచిపెడుతూ ఉంటాము. కానీ అది పాతగా అయిన తర్వాత పట్టించుకోము కూడా. అలాగా ఇదంతా ఎందుకంటే అది మాయ, అది శాశ్వతం కానిది. శాశ్వతమైనది ఏది? దాన్ని మనం పట్టుకోవాలి. శాశ్వతమైనది ఆ సత్యాన్ని మనం తెలుసుకుంటే ఆ మాయ నుండి మనము బయటపడతాము. మనలో ఉండేది ఆ దైవము, అది మనం తెలుసుకుంటే, అందరిలో ఉండేది అదే దైవమే, ఇది తెలుసుకుంటే ఆ మాయకు మనము అంటుకోము. అలాగే మీ దృష్టికి సరిపోయే జీవన శైలిని గడపండి. అంటే మనము ఏమి చూస్తున్నాము దాన్ని కూడా మనము విశ్లేషించి ఆలోచించి, ఇప్పుడు ఫోన్లను చూడండి, ఏవేవో వస్తుంటాయి. అన్నింటి వెంట మన దృష్టి పోతే మన మైండ్ డిస్టర్బ్ అవుతుంది, మనము దారి తప్పుతాం. ధ్యానం చేసేది విడిచి మళ్ళీ వీటికే చూసేక టైం సరిపోతుంది. మనకు ధ్యానం చేసేక ఇంక టైం దొరకదు, ఇంక వేరే ఏ సత్సంగం వినడానికి టైం దొరకదు. అందుకే చెప్పింది ఏంటంటే, మీ దృష్టికి సరిపోయే, అంటే మనకి ఏం కావాలి ముఖ్యము, దానిని మనం చూడాలి. అలాగే దైవత్వానికి ప్రాధాన్యత ఇవ్వండి. దైవత్వానికి ప్రాధాన్యత ఇవ్వడం అంటే మళ్ళీ బయట ఉండే దైవత్వం కాదు, నీ లోపలే ఉన్నాడు ఆ దైవము, దానికి విలువనివ్వండి. ఆత్మకు కావలసిన పనులు చేయండి. అలాగే మంచిగా ఉండటమే ప్రతిఫలం. ఇందాక చెప్పాను, మనలో 2 గుణాలు ఉంటాయి. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆ చెడు గుణాలు పోతాయి, మంచి గుణాలు మనమవుతాయి. అలా ధ్యానం చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. అలాగే ఆహ్లాదకరమైన వాటిపై హక్కును ఎంచుకోవడం శక్తికి సంకేతం. మనకు బుద్ధి ఉంది కదా, ప్రకృతిలో గడపాలి, నదులలో స్నానం చేయాలి, పౌర్ణమి ధ్యానం చేయాలి, సత్సంగంలో ఉండాలి, మనకి ఆత్మకు అవసరమైన పనులు చేయాలి. తర్వాత చివరిది, విడవండి, దేవునితో ఐక్యతకు వెళదాం. ఏంటి విడచాలి? ఇవే అరిషడ్ వర్గాలు, ఈ దేహంపై మమకారము. అలా అని మనం దేహాన్ని కూడా నిర్లక్ష్యం చేయరాదు. ఎందుకంటే దేహం ఉంటేనే కదా మనకు ఆత్మ నుంచి ఏవైనా పనులు సాధిద్దామనే ఈ దేహాన్ని తీసుకొచ్చాం. మళ్ళీ దీన్నే నెగ్లెక్ట్ కూడా చేయరాదు. కానీ ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో అది తెలిసి ఉండాలి. ఎప్పుడైతే ఇవన్నీ చెడు గుణాలను తొలగించుకొని మంచి గుణాలతో మనము ప్రతినిత్యము ధ్యానం చేస్తామో ఆ భగవంతుడికి దగ్గరవుతాము. అంటే మనలో ఉండే భగవంతుడికే. ఎప్పుడైతే మనలో భగవంతుడికి ఎప్పుడైనా కోపం వస్తుందా? ఎవరి మీదైనా ద్వేషం వస్తుందా? నేనే గొప్పవాడిని అని అహంకారంగా ఉంటాడా? ఇవేవి భగవంతుడి లక్షణాలు కావు. భగవంతుడు ఎలా ఉంటాడు? ఎవరినైనా గాని సమదృష్టితో చూస్తాడు. ఒక జ్ఞాని ఎలా ఉంటాడు? మన పత్రి సారు, ఆయన విఐపి అయినా ఆయనలోని ఆత్మనే చూస్తాడు, ఆయన బీదవాడైనా ఆయనలోని ఆత్మనే చూస్తాడు. అది భగవంతుడికి ఉండే లక్షణాలు. అలా మనము కూడా ఆ లక్షణాలను మనం కూడా తెలుసుకోవాలి, ఆ భగవంతుడికి దగ్గర అవ్వాలి, మనలో ఉండే భగవంతుడికి అని. ఇది సారాంశం అండి. చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన మీకు కోటి కోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. మేము కూడా మీకు అనంత కోటి ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాము. అప్పటికప్పుడు మాకు క్లాస్ తీసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతమైన కాన్సెప్ట్.
5 వేళ్ళు, శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ ఎంత అద్భుతంగా వివరించారో, ఒక్కొక్క పాయింట్ చూపిస్తూ కూడా చక్కగా. అందులోనూ పంచభూత తత్వాలు ఎలా ఉంటాయి అవి కూడా. ఆ తర్వాత ఏది పట్టుకుంటే ఏది వదులుతుంది, బాబా ముద్ర ద్వారా చెప్పారు. ఎలా ఎలా పెట్టుకొని ఏమేం వదలాలి, ఏమేం పట్టుకోవాలి, ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా. అందులోనూ భగవద్గీతను కూడా జోడించి అందులో కాన్సెప్ట్ కూడా తీసుకొని వచ్చి దీనికి సంబంధించిన విషయాలు చాలా థ్యాంక్ యూ. అద్భుతంగా. ఎవరో మెసేజ్ కూడా పెట్టారు, ధన్యవాదాలు. సార్థకమైంది నాకు మీ మాటలు విని, నాకు హ్యాపీ అనిపించింది. ఇందులో ఏమైనా తప్పులుంటే అంటే నిజం చెప్తున్నానండి, ఇక్కడ వినేవారందరూ ఏమి తెలియని వారు, నాకే అన్ని తెలుసు అని చెప్పడం కాదు. నాకు తెలిసిన జ్ఞానాన్ని పంచుకున్నాను. ఒక్కోసారి ఎక్కువ తక్కువ కూడా కావచ్చు. ఏమైనా అలా ఉంటే మన్నించండి. ధన్యవాదాలు. చాలా అద్భుతంగా వివరించారు. చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు ఇందులో. ఆ ఓకే. అందరికీ తెలిసి ఉండదు కదా ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా. అదే. ముందు అవును. ముందు క్లాస్ లో జరిగినాయి, ఈ మధ్య కాలంలో చాలా మంది జాయిన్ అయ్యారు కాబట్టి అందరికీ అన్ని తెలియాలని ఏం లేదు. సూపర్. ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఇంకా తెలుసుకోగలుగుతారు. ఎస్ సార్, రవీంద్రరావు గారు మాట్లాడండి సార్. నమస్తే మేడం గారు. సార్ ఈ నమస్తే సార్. ఈ 5 వేళ్ల కాన్సెప్ట్ ని చాలా చక్కగా వివరించారు మేడం గారు. అదేవిధంగా బాబా ముద్ర గురించి చాలా చక్కగా వివరించారు. బుద్ధిని మనసుని మనం కనుక కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్ గా పరమాత్మ చేరుకోవచ్చు అనేది అవును. చాలా బాగా నచ్చింది మేడం. చాలా బాగా చెప్పారు. అట్లాగే మీరు అవును. కొన్ని భగవద్గీత నుంచి కొన్ని 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 మంచి విషయాలు, ముఖ్యమైన అంశాలని ఒక చిన్న సింగిల్ వాక్యంలోనే చెప్పడం జరిగింది. ఆ వాక్యానికి ఎంతో అర్థం ఉంది కాబట్టి అవును చాలా సార్. ధన్యవాదాలు మేడం. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు సార్. ఇంకా మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా? అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. అందరూ అలా మొత్తం వీడియోస్ ఆఫ్ ఏం చేసుకొని లేదు మేడం, వీళ్ళు చెప్పడం వల్ల నేను చెప్పింది వాళ్ళు ఎంత మాత్రం రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళకి అర్థమయ్యేటట్లు నేను చెప్పానా లేదా అని నేను తిద్దుకోవచ్చు అంతే. వస్తాను. రెడ్మీ 10 హ్యాండ్ రైస్ చేశారు, అన్ని చేసుకోండి. నమస్తే మేడం. మేడం నమస్తే. నమస్తే. ఆ, చాలా బాగా చెప్పారు మేడం. 5,000 కాన్సెప్ట్ బాగుంది. 5,000 కాన్సెప్ట్ అంటే నేను ఏం చెప్తారా ఏంటో అనుకున్నా కానీ బాగా చెప్పారు, బాగుంది. బుద్ధి మనసు సరిగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం అనేది అవును. చాలా బాగా చెప్పారు మేడం. మీరు చెప్తుంటే ఇంకా వినాలనిపిస్తుంది మంచిగా, నీట్ గా మాటలు క్లియర్ గా చెప్తున్నారు. ఒక పిల్లలకి గనక పలక మీద బలపం పెట్టి చేతితో దిద్దించినట్టు చెప్పారు, మంచిగా చెప్పటం. లేదండి, నిజంగా మనస్సు అనేది ఒక మట్టి ముద్ద లాంటిదండి. మనం దాంతో ఏమైనా చేయొచ్చు. అంటే ఈ ఈశ్వరుడు చేసుకోవచ్చు, గణేశుణ్ణి చేసుకోవచ్చు, లేకపోతే కలిపేయచ్చు. ఏది పనికిరాకుండా వికారంగా కూడా చేయొచ్చు. కానీ బుద్ధి ఉంటే మనం ఏది కావాలంటే దాన్ని చేసుకుంటాం అన్నమాట. అలా మనసుని మనం బాగా పెట్టుకుంటే అది చాలా బాగా వింటుంది. మనసుని అందరూ దూషిస్తారు కానీ మంచి మనసు అని కూడా అంటూ ఉంటాం కదా మనము. అవును. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. సుభాషిణి మేడం మాట. నమస్తే మేడం. నమస్తే లలిత మేడం. నమస్తే నమస్తే ఐదు మేడం. 5,000 కాన్సెప్ట్ చాలా బాగా చెప్పారు మేడం. బాగా అర్థమైంది. ఆ మనస్సుని బుద్ధిని కొంచెం మనం కంట్రోల్లో పెట్టుకుంటే ఏదైనా సాధిస్తాం అనేది బాగా బాగా ఇదనిపించింది మేడం. చిటికెన వేలి గురించి కూడా చెప్పారు. వాటర్ అనేది మనం చిన్న పిల్లలప్పుడు ఎలా అనేది స్కూల్లో యూజ్ చేస్తాం అనేది చాలా బాగా నచ్చింది మేడం. అవును. థ్యాంక్ యూ మేడం. ఎస్, నిజంగా మనం అనుకుంటే మనస్సుకు అపరిమైన శక్తి ఉంది అన్నారు, నిజమే. సూపర్, నాకు హ్యాపీగా ఉంది మీరు ఇలా షేర్ చేసుకుంటున్నందుకు. ఎందుకంటే అదే కదా మేడం, అనుభవాలు ఒకరికొకరు. అందరికీ అవుతుంటాయండి. ఈ ధ్యాన మార్గంలో వచ్చిన తర్వాత చాలా మంచి మంచి అనుభవాలు అవుతాయి. కానీ మనం ఈ ధ్యానంలో ఎదగడానికి ఉపయోగపడేవి చెప్తే బాగుంటుంది అని మేము అప్పుడు కొత్తగా ఉన్నప్పుడు అవే అనుకుంటూ ఉంటాం. ఇట్లా ఎవరైనా చెప్తే మాత్రం దాన్ని బాగా క్యాచ్ చేసుకుని దాన్ని ఆచరించే వాళ్ళం. సో అట్లా కొంచెం ఇప్పుడు నిర్భయంగా ఇట్లా మాట్లాడే శక్తి, ఆ జ్ఞానాన్ని ఆ గురుదేవులు ఇచ్చారు.
అదే మేడం, ధైర్యంగా ముందుకు రావాలి అని చెప్తారు మేడం. మన జూమ్ సెక్షన్ లో కూడా అవును. వెనక్కి వెళ్ళకండి, ముందుకు రండి, చెప్పండి, మాట్లాడండి అని చెప్తుంటారు మేడం. లేదు మేడం, ఇంకొకటి ఇలా ఇప్పుడు ఇలా చెప్పడం అనేది మొదలు పెడితే ఆ ఫియర్ పోతుంది ఫస్ట్. మనకు అవును మనగా మేడం. మాట్లాడే ధైర్యం వస్తుంది. ఎప్పుడైతే మీరు బాగా విని ఒక 4 మాటలు వాళ్ళకి చెప్తే వాళ్ళు చెప్పిన వారికి ఒక తృప్తిగా ఉంటుంది. ఒకటి మీకు కూడా నేను ఇలా మాట్లాడగలను, నేను దీని గురించి చెప్పగలను అనే ధైర్యము, ఆత్మవిశ్వాసం మీకు కలుగుతుందన్నమాట. అవును మేడం. నిజం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా మేడం గారితో? మాట్లాడాల్సిన అవసరం ఉంది. Yes. మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి. నమస్కారం. నమస్తే సార్. నమస్తే. 5 కాన్సెప్ట్ బాగా చెప్పారు మేడం. సార్ చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మాధవ్ గారు అన్మ్యూట్ చేసుకోండి. ఆత్మ ప్రణామాలు మేడం. నేను ఫస్ట్ కాన్సెప్ట్ ని రాజశేఖర్ సార్ కర్తార్లో చెప్తే విన్నాను. అదే ఆ రోజు వేలు మనం ఎందుకు 2 వేలంటే ఇలా దగ్గరగా చేసుకొని ధ్యానం చేస్తాం అనేది, అది ఈ రోజు మీరు క్లారిటీగా ప్రతిదీ పిన్ పాయింట్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది. చాలా అద్భుతంగా చెప్పారు మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. చంద్రయ్య గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ మేడం, హ్యాపీ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సార్. మేడం. చాలా అద్భుతంగా ఉన్నాయి మేడం. పత్రిజీ చెప్పిన 5 వేల సూత్రాలు ప్లస్ అందులో మీరు విపులీకరించి క్లియర్ గా చెప్పారు కదా, పూర్తిగా అందరికి అర్థం కాని వాళ్ళకు కూడా క్లియర్ చాలా మంచిగా అర్థమైంది మేడం. అవి నోట్ కూడా చేసుకున్నా, ఎప్పటికీ పనిచ్చేటియే కదా మీరు చెప్పిన, ఇంపార్టెంట్ ఉన్నాయి చాలా, అవి నోట్ కూడా చేసుకున్నాం మేడం. థ్యాంక్ యూ సార్. నాకు నిజంగా మేడం ఒక గంటన్నర క్రితం చెప్పారు అంతే. అయినా నేను నాది గొప్పతనం కాదు, మన సార్ ఇచ్చే జ్ఞానం, నేను చెప్పేదేం కాదు సార్. ప్రతి ఒక్కరిది అంత మాస్టర్స్ది. అంటే మేం చెప్పామనే దానికంటే అక్కడ వినే వాళ్ళకి ఏ జ్ఞానం వస్తుందో దాన్ని చెప్పిస్తారు సార్ అంతే. అదే మేడం. యాక్చువల్గా మేడం కొత్తవారంటే నేను అనుభవాలు చెప్దామా అనుకున్నా, కానీ మళ్ళీ అనుకోకుండా ఎందుకు అదే వచ్చింది, అదే చెప్పాను. చాలా అద్భుతంగా ఉంది మేడం క్లాస్. చాలా అద్భుతంగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నరసింహ గారు మాట్లాడతారా? నమస్కారం మేడం. నమస్తే సార్. చాలా చక్కగా మానవుడే మహనీయుడిని పాట చాలా చక్కగా పాడినారు. 5,000 కాన్సెప్ట్ తీసుకొని బాబాజీ మా ముద్ర గురించి చాలా చక్కగా వివరించినారు మేడం. ప్రతి పాయింట్ బాగా నీట్ గా, చాలా అర్థం కాకుండా కూడా అర్థమయ్యేంత నీట్ గా వివరించినారు మేడం. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ సార్. నిజంగా నాకు సార్థకమైంది ఈ రోజు. చాలా బాగుంది. హ్యాపీగా పడుకుంటా. బాబా ముద్రలో మూవీలో చూపించింది నామమాత్రంగా అనుకున్నాం మేడం. కాకపోతే ఇప్పుడు మీరు చెప్పారు కదా, దాంట్లో కూడా చాలా రహస్యం ఉంది అనేది ఇప్పుడే అర్థమైంది మేడం. అది బాబా సినిమా ఏది రజనీకాంత్ది ముద్ర ఏదైతే పెడుతున్నానో, ఇది అది సింపుల్ ఏదో మామూలు ముద్ర అని మనం అనుకునే వాళ్ళం, కానీ అందులో ఇంత అర్థం ఉందనేది అసలు తెలియదు, ఇప్పుడే తెలిసింది మేడం దాంట్లో. లేదు సార్, ఇవన్నీ మనకు మన జీవితంలో నడిచే సార్. దీన్ని కొంచెం మనం అర్థం చేసుకుంటే మన లైఫ్ ఈజీగా ఆధ్యాత్మికానికి దగ్గర అవుతాం సార్. మనం ఎప్పుడైతే మనం ఒక విషయం గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటే దాని పట్ల మనకు నమ్మకము, విశ్వాసము, ఇష్టం ఏర్పడుతుంది ఫస్ట్. అంటే నిజంగా నాకు ఇప్పటికీ ధ్యాన మార్గం ఇంత అద్భుతమైనదా, ఇంత మంచి దాంట్లో నేనున్నానని ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవుతానండి. ఏ కష్టం అనిపించదు, సమస్య అనిపించదు, బాధ అనిపించదు. అది క్షణిక కాలమే, లేదని అబద్ధం చెప్పను సార్. ఎందుకంటే మనము ఎంత ధ్యానం చేసినా మనుషులమే, కానీ ఇలా అనే లోపల చేంజ్ అయిపోతాం మళ్ళీ.
డిలీట్ ఎట్లా చేస్తే పోతుందో అలా అవి కూడా పోతాయి సార్. ఎందుకంటే ఈ ధ్యానం అనే బ్రహ్మాస్త్రం ఉంది కాబట్టి. ఇది నాకు ఇంతగా పనిచేసింది నా జీవితంలో అంటే దాన్ని చెప్పడం నా కర్తవ్యం. అవును మేడం. వినడం మా అదృష్టం మేడం. థ్యాంక్ యూ సార్. నవ్య మేడం గారు. నవ్య గారు మేడం అది యూట్యూబ్ లో మళ్ళీ ఇది వస్తుందా మేడం ఈ క్లాస్ ఇప్పుడు చెప్పింది? రేపు ఈవినింగ్ అంతా వస్తుంది. మాకు మీది యూట్యూబ్ కి రావట్లేదు మేడం. బాగా చాలా అదే నాకు కొంచెం నేను మిస్ అయ్యాను. అది విందాంలే మళ్ళీ క్లాస్ ఇప్పుడు చెప్పిన క్లాస్. రేపు ఈవినింగ్ అంతా గ్రూప్ లో వస్తుందండి. నాకు గ్రూప్ యాడ్ చేయరా? నేను శివప్రసాద్ గారి తరపున మొన్న ఉన్నారు కదా పద్మావతి మేడం వల్ల ఆయన ఇచ్చాడు ఇట్లా లింకు. కానీ నన్ను యాడ్ చేసుకోండి మీ దాంట్లోకి, లింక్ పెట్టండి. మేడం మీరేం చెప్పరా క్లాస్ గురించి? మేడం నేను కొంచెమే విన్నాను, అందుకే మిస్ అయ్యానని చెప్పి మళ్ళీ విన్నారండి. స్టార్ట్ చేసేటప్పుడే ఇంకా వేరే పని మీద నేను ఇంకా ఇప్పుడే వచ్చేలాక అయిపోయింది, అందుకే. సూపర్ సూపర్. అంటే వీళ్ళందరూ చెప్పటం విని చాలా మిస్ అయ్యానేమో, ఒకవేళ చూద్దాంలే అనుకుంటున్నాను అంతే. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది మీ అందరితో నా అనుభవాన్ని పంచుకోవడం. అంటే సోల్స్ అందరూ ఎంత ప్యూర్ గా ఉన్నారండి మీరు. సార్ చెప్పండి సార్. మన ప్రతి క్లాస్ ది వీడియోలు మన గ్రూప్ లో 365 రోజులు ఉంటుంది అందులోనే. కానీ నన్ను గ్రూప్ లో యాడ్ చేయమంటున్నా. నా నెంబర్ చెప్పండి చెప్పనా మేడం? 99 ఒక్క నిమిషం, నేను మిమ్మల్ని యాడ్ చేస్తాను. యాడ్ చేయగానే మీకు వచ్చేస్తుందండి. ఏ టైం ఉంటుంది మేడం ఇది మనకి? మనకు మార్నింగ్ 5:30 నుంచి 7 వరకు ఒక క్లాస్ ఉంటుందండి. తర్వాత 11 to 12 అది కూడా మెడిటేషన్ క్లాస్ ఉంటుంది. ఇప్పుడు 9 నుంచి 10:30 వరకు ఉంటుందండి. ఓకే, నంబర్ చెప్పేయండి మేడం, నేను యాడ్ చేస్తాను. 9912 మేడం 602534 602534. ఓకే మేడం. పద్మావతి నా పేరు, నవ్య అని మా అమ్మాయి పేరు పెట్టుకున్నాము జూమ్ కి, కానీ పద్మావతి నా పేరు. ఓకే మేడం. అయితే మీకు మంచిగా అనిపించింది, అయితే అందరూ మంచిగా అనిపించింది, నేను మిస్ అయిపోయానే అనిపిస్తుంది మేడం గారి క్లాస్. ఖచ్చితంగా శివప్రసాద్ సారు ఈ లింక్ బాగా అనిపిస్తుంది. ఏంటి మేడం ఇది వింటా ఉంటే బాగా అనిపిస్తుంది, అంటే ఎంత తప్పనగా ఉన్నారు మేడం గారు అని. ఇంతమంది అద్భుతంగా చెప్పారు, దాన్ని నేను మిస్ అయిపోయానే అని అనిపిస్తుంది. అంటే సోల్స్ ఎలా ఉన్నాయి చూడండి అంటున్నా. ఓకే మేడం, ఖచ్చితంగా నేనైతే మిమ్మల్ని యాడ్ చేస్తాను. మీ నెంబర్ కూడా చెప్తారా మేడం? రాధా మేడం. చెప్తానండి. 86188 చెప్పండి మేడం. 86188 86188 10238. 108 కాదండి, 10238. 238 8618810238. నేను ఒక మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ నంబర్ విన్నారు కదా, దయచేసి నాకు ఒకసారి కాల్ చేయండి. నేను ఎందుకు చెప్తున్నానంటే మేడం, ఇది నాకు కూడా ఫోన్ లో విపరీతంగా నేను చూసేదాన్ని, వేరే అంటే చీరల షాప్ విపరీతంగా చూస్తాను. ఫోన్ మీరు చెప్పారు కాబట్టి నాకు
అదే అనవసరమైన ప్రోగ్రామ్ అంతా చూస్తా ఉంటే నాకు కళ్ళల్లో నీళ్లు కారేవండి, కళ్ళు ఒత్తేవి. సో అప్పుడు నేను అనుకున్నా ఇంతసేపు ధ్యానం చేసి ఇట్లా చేస్తే అంత వేస్ట్ అవుతుంది కదా, నాకు అంటే ఎనర్జీ లాస్ అయ్యేది నాకు బాగా తెలుస్తా ఉండే. అప్పుడు నేనేం చేశానంటే మన సార్ చెప్పినవి సందేశాలు యూట్యూబ్ రీల్స్ చేసి నేను యూట్యూబ్ పెట్టానండి. సో అందులో కూడా నేను నా ధ్యానానుభవాలు కొద్ది కొద్దిగా చెప్తూ రోజు సందేశాలు ఉంటాయి కూడా, అవి చెప్తా ఉంటాను. సో మీరందరు నాకు ఫోన్ చేస్తే నేను లింక్ పెడతాను, దయచేసి చూడండి. నాది మేడం ఎందుకు ఇది అంటే మీకు తెలిసి ఇట్లాంటి వీడియోస్ కి ఎక్కువ వ్యూస్ అట్లా అంత ఏం రావు, కానీ నాకు నమ్మకం ఏంటంటే చూసిన వాళ్ళు ధ్యానం చేయాలి, ధ్యాన ప్రచారంలో ఇది ఒక భాగం అనుకునే నేను చేస్తున్నా. ధ్యాన జగత్ కావాలంటే అందరూ అలా ఉండరు కదా, ఎవరో చూసిన వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు షేర్ చేస్తారు. ధ్యాన ప్రచారం అంటే మనం ఎక్కడికో వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంట్లో కూర్చొనే మన ఫోన్ లో ఉండే కాంటాక్ట్స్ కి మనము ఆ వీడియోస్ షేర్ చేస్తే, అది నాది కానీ ఎవరిదైనా కానివ్వండి, వాళ్ళకి ఎన్నో చెప్పుకోలేని సమస్యలు కొద్ది మందికి ఉంటాయి. ఎప్పుడైతే వాళ్ళు ధ్యానం చేస్తారో ఆ సమస్యల నుంచి బయట పడితే మనకు అది అదే ఉన్నతంగా మనము ఎదగగలుగుతాము. అందుకనే నేను ఈ ఒక ఛానల్ పెట్టడం జరిగింది. దయచేసి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మేడం ఒక్క నిమిషం 8618102338 ఎస్ మ్యామ్. అంతే. రాధా గారు కదా మీ పేరు? అవునవును, అవును. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. మంచిగా తప్పకుండా రేపు చేస్తాను మేడం. చేయండి మేడం. మంచిగా రెస్పాండ్ అయ్యారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా అనంతకోటి నిజంగా నాకు ఆశ్చర్యంగా కూడా ఉంది. అంటే టైము 10:40. బాప్రే, నిజంగా చాలా గ్రేట్ సోల్స్ అండి. అందరికీ మరొక్కసారి ఆత్మ ప్రణామములు. నిజంగా మంచి గ్రూపు. నాకు ఈరోజు చాలా తృప్తిగా ఉంది మీ దగ్గర మాట్లాడి. మీ అందరి ఆధ్యాత్మిక జీవితం మరింత ఉన్నతంగా సాగాలని. ధన్యవాదాలు మీకు. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు మరొక్కసారి కోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. మాస్టర్స్ అందరూ కూడా చక్కగా ఇంత అద్భుతమైన క్లాస్ చెప్పిన మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాము. అలాగే మహావతార్ ఫౌండేషన్ లో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, దానికి సంబంధించి ఏమైనా చికిత్సలు కావాలనుకున్నా, లేకపోతే బుక్స్, పిరమిడ్స్, క్రిస్టల్స్ ఇలాంటివి ఏవైనా కావాలనుకున్నా మహావతార్ నంబర్ కాంటాక్ట్ అవ్వచ్చండి. 9686618024. ఈ నంబర్కు కాల్ చేసేసి పిరమిడ్స్ కావాలన్నా, క్రిస్టల్స్ కావాలన్నా, బుక్స్ కావాలన్నా తెప్పించుకోవచ్చు అండి. అందరూ కూడా మహావతార్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియో రేపు మళ్ళీ తిరిగి వస్తుందండి. ప్రతి ఒక్కరు ఆ వీడియో చూస్తూ ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి, ఎలా ఉంది మేడం గారు, ఎలా మహావతార్ బాబాజీ ఇక్కడే ఉన్నారు చూడండి. అలా నేను ఒక యోగి ఆత్మకథ చదివానండి, అందులో బాబా గురించి చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరిగి మళ్ళీ క్లాస్ లో కలుసుకుందాము. థ్యాంక్ యూ.